మిగతా వార్తలకు వస్తే దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. ఇదే విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ఇండియా టుడే తన విశ్లేషణలో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలీయ శక్తిగా ఎదుగుతోందని ఈ పత్రిక తాజా ముఖచిత్ర కథనం తెలిపింది. 2014లో ఎన్నికల తర్వాత సంకీర్ణ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే కూటమి మిత్రుల అన్వేషణలో పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ సహా 9 పార్టీలు కేంద్రంలో కీలక భూమిక పోషించనున్నాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు ఈ 9 పార్టీల సారథులే డిసైడ్ చేస్తారని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. జాతీయ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరుణానిధి, జయలలిత, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, మాయావతులను ప్రస్తావిస్తూ ముఖచిత్ర కథనాన్ని ఇండియా టుడే ప్రచురించింది. దేశంలోని 7 ప్రధాన రాష్ట్రాలకు చెందిన 9 మంది నేతలే కేంద్రంలో ఎన్నికల తర్వాత రాజకీయాలను శాసిస్తారని తన కథనంలో ఇండియా టుడే తెలిపింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు ఈ కథనంలో ఎక్కడా చోటు దక్కలేదు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని పత్రిక విశ్లేషించింది. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటర్లు క్రమేపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీలకు మళ్లుతున్నారని వివరించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఆకర్షించడంలో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ విఫలమైందని తెలిపింది. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ నిరాకరించి 2012 మే 27వ తేదీ నుంచి జైల్లో ఉంచిన కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ను కలిసేందుకు భారీ సంఖ్యలో చెంచలగూడ జైలు వద్దకు బారులు తీరుతున్నారని రాసింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.